హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ వీడియోలో మనకు నథింగ్ ఫోన్ 1 దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి మార్కెట్లో ఎంత ట్రెండ్ సెట్ చేసిందో, కొత్త కంపెనీ అయినా మనకి మార్కెట్లో మంచిగా స్టామినేట్ చేసింది. దాని బడ్జెట్ మనము అది వచ్చిన కొత్తల్లో దానికి వచ్చిన గొడవలు, దానికి వచ్చిన ప్రైజ్కి ఎంత డిమాండ్ అయిందో మీకు అందరికి తెలిసింది కాదు. వాళ్ళు షిప్పింగ్ చేయలేకపోయారు, అంత మనకి సేల్స్ అనేది జరిగింది. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువే అమ్ముడిపోయాయి. మనకి ఎండబ్ల్యూసీ ఈవెంట్లో లాస్ట్ టైం జరిగిన ఎండబ్ల్యూసీ ఈవెంట్లో నథింగ్ ఫోన్ 2 కూడా కొన్ని కన్ఫర్మ్ అయితే చేశారు. పలాని ప్రాసెసర్తో వస్తుంది, పలాని డిస్ప్లేతో వస్తుందని. కొన్ని రూమర్స్, కొన్ని కన్ఫర్మ్ అయిన స్పెక్స్తో ఈ వీడియో చెప్తాము. అండ్ ఈ వీడియోలో ఈ స్పెక్స్కి ఎంత బడ్జెట్లో వస్తుందని చెప్తాను. అండ్ నథింగ్ ఫ్యాన్స్ అని ఉంటే వీడియోని గట్టిగా లైక్ చేయండి. మీరు ఏ మొబైల్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాము. అండ్ OnePlus 11Rకి ఇది గట్టి కాంపిటీషన్ అయితే ఇవ్వబోతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ దీని స్పెక్స్ కొన్ని చెప్తాను. ఈ స్పెక్స్కి ఎంత ప్రైజ్లో వస్తుందని మనం గెస్ అయితే చేద్దాము. ఫస్ట్ దీనిలో కన్ఫర్మ్ చేశారు స్నాప్డ్రాగన్ 8 అని పెట్టారు టీషర్ట్ మీద. అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 1తో రాబోతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ 8 Gen 1తోనే వస్తుంది. 8 Gen 2 ఎందుకు రాదంటే మనకి ప్రైజెస్ పరంగా ఎక్కువ వెళ్తుంది, అందుకని స్నాప్డ్రాగన్ 8 Gen 1తో వస్తుంది. 8 Gen 1 అండ్ మనకి LPDDR5X UFS 4.10 స్టోరేజ్తో వస్తుంది. మంచి ప్రాసెసర్ ఉంటుంది, మంచి ర్యామ్ ఉంటుంది. నెక్స్ట్ మనము డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలా. డిస్ప్లే మనకి లాస్ట్ టైం AMOLED డిస్ప్లే ఉపయోగించారు, కానీ ఈ ఇయర్ మనకి క్వాడ్ హెచ్డి డిస్ప్లే ఉపయోగిస్తారు. 6.6 క్వాడ్ హెచ్డి డిస్ప్లే ఉపయోగిస్తారు. అంతేకాదు LPTO టెక్నాలజీ కూడా ఉంటుంది. అంటే దీంట్లో మనకి 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది మీరు చేసే పనిని బట్టి. దానివల్ల బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది. దీనికి మనకు బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకు చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి కొరిలా 5తో ప్రొడక్షన్ అయితే వస్తుంది. కార్వింగ్ గొరిల్లా 5తో ప్రొడక్షన్ అయితే వస్తుంది. మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా దీంట్లో 3 కెమెరాస్ ఉంటాయి. అంటే ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 3 50 కెమెరాతో వస్తాయి, 3 50mm వస్తాయి. 50MP 50MP 50MP. లాస్ట్ టైం డ్యూయల్ 50MP తీసుకొచ్చారు, కానీ ఇయర్ మనకు 3 50MP తీసుకొస్తారు. మెయిన్ కెమెరా OIS అయితే సపోర్ట్ చేస్తుంది. సెకండ్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్, థర్డ్ కెమెరా టెలిఫోటో లెన్స్కు పనికి వస్తుంది. అండ్ దీనికి మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలైజర్ ఉంటుందా డౌటే. దానివల్ల మనకు ప్రైజెస్ పరంగా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఉండదు అనుకుంటున్నాను. ఫ్రంట్ కెమెరా 32MP ఫ్రంట్ కెమెరా, 4K 60 ఫ్రేమ్స్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి. ఇది చాలా గుడ్ మూవ్ అనుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ IP రేటింగ్ ఉంటుందా ఉండదా అంటే అది మాత్రం డౌటే. IP రేటింగ్ వాటర్ రేటింగ్ పెడితే ప్రైజెస్ పరంగా 5,000 పెరిగే ఛాన్స్ ఉంది. అందుకని వీలైనంత వరకు తగ్గడానికి ట్రై చేస్తారు IP రేటింగ్ని. అండ్ అంతేకాదు మనకి ఇది డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ చేస్తాయి, డాల్బీ విజన్, డాల్బీ ఆడియో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెయిన్ మీకు కావాల్సింది వెనక గ్లిఫ్ లైటింగ్ ఉంటుందా భయ్యా, ఇవన్నీ చెప్పారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. నథింగ్ ఫోన్ ఎంత హైప్ తీసుకొచ్చిందంటే గ్లిఫ్ లైటింగ్. దీంట్లో స్కిప్ చేస్తారా, చెయ్యరు. గ్లిఫ్ లైటింగ్ కొంచెం చేంజెస్ తీసుకొచ్చి ఖచ్చితంగా తీసుకొస్తారు గ్లిఫ్ లైటింగ్ అనేది. అండ్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలా. లాస్ట్ టైం వీళ్ళు 4500 mAh బ్యాటరీ 33 వాట్ తీసుకొచ్చారు కాబట్టి ఈసారి మనకి 5000 mAh బ్యాటరీ 60 కానీ 66 వాట్ కానీ ఖచ్చితంగా తీసుకొస్తారు. 33 వాట్ మనకి బడ్జెట్ మొబైల్స్లో కూడా వస్తుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా బ్యాటరీ పెంచుతారు, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా పెంచుతారు. మేబీ 66 అనుకుంటున్నాను నేనైతే. ఇది మనకి లాస్ట్ టైం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది కాబట్టి ఈసారి దాంతోపాటు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిన ఆశ్చర్యం అయితే లేదు. ఈ స్పెక్స్కి ఎంత బడ్జెట్ ఉంటుంది భయ అనుకోవచ్చు, ఎంత రేట్ అనుకోవచ్చు. నా అంచనాకి 40,000 అనుకుంటున్నాను. 40 నుంచి 45,000 మధ్యలో తీసుకొస్తారు. అంటే OnePlus 11 ఉంది కదా, సేమ్ అదే బడ్జెట్లో తీసుకొస్తారు. అంతకన్నా ఎక్కువ వెళ్ళింది అనుకోండి, దీన్ని మళ్ళా లాస్ట్ టైం అయింది కదా ఆఫర్లో పెట్టి తీసుకొస్తారు కదా, అట్నే అయింది. 45 పెట్టారనుకోండి, ఆఫర్ల టైంకి 40కి వస్తుంది. చెప్పలేము, వీళ్ళు మార్కెట్ స్టామినా బట్టి తీసుకొస్తారు. ఒక్కోసారి తక్కువ అనుకుంటాము, ఎక్కువ వెళ్ళిపోతుంది, ఎక్కువ అనుకుంటే తక్కువ తీసుకొస్తారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే నా అంచనా ప్రకారం మేబీ జూలై ఎండింగ్ టైంకి వస్తుందేమో అనుకుంటున్నాను. జూన్ జూలై ఆ ప్రాంతంలో అయితే వస్తుంది. అండ్ ఇది నథింగ్ ఫోన్ 2 గురించి. అండ్ కొన్ని రూమర్స్, కొన్ని కన్ఫర్మ్ అయిన స్పెక్స్ అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 1 అది కన్ఫర్మ్ అయిపోయింది, డిస్ప్లే కన్ఫర్మ్ అయింది, బ్యాటరీ కన్ఫర్మ్ అయింది, కెమెరా కన్ఫర్మ్ అయింది. ఇంకా మిగతా చిన్న అయితే కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. చూద్దాము, ఇంకా చాలా మంత్స్ అవుతుంది కదా. వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను.